బ్రహ్మోన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 బిల్లులు 2 నివేదికలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు. నేడు సోనియా గాంధీ జన్మదినోత్సవం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో అంబర్పేట తిలక్ నగర్ నుండి నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు 1000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ స్టాచ్యూ సర్కిల్ మీద తెలంగాణ రైజింగ్ అనే టైటిల్ తో భారీ బ్యానర్ తో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మోత రోహిత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. వారికి తెలంగాణ యువత తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు సందర్శకులను రమ్మని ఆహ్వానిస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలలో వీటిదే హవా. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగలలో అతిథులకు తమ వాకిట్లోకి సీజనల్ మొక్కలు కూడా వస్తాయి. శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు. కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కలు ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబవుతున్నాయి. మరికొందరు రైతులు పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి. దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల అన్నింటిలోనూ ఈ సీజనల్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని విరివిగా కొనుగోలు చేసి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది తహతహలాడుతూ ఉంటారు. ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. స్థానిక మద్యం దుకాణం వద్ద ఆదివారం సాయంత్రం కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు.
ఫుల్గా మద్యం సేవించి షాపులోని యువకుడితో ఘర్షణకు దిగారు. అందరితో ఆగకుండా బీరు బాటిళ్లతో దాడులకు తెగబడ్డారు. అడ్డు వెళ్లిన పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకు చెందిన స్థానికుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకు వెళ్లే మార్గంలోని షాపులో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం షాపులో పనిచేసే యువకుడికి పెయింటర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. బీరు బాటిళ్లతో దాడులు చేస్తున్నారు. ఆ సమయంలో అడ్డుగల గ్రామానికి చెందిన భీమవరపు అంజిబాబుపై బీరు బాటిల్తో దాడి చేశారు. ఈ దాడిలో అంజిబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లక్కవరానికి చెందిన మరో వ్యక్తి సైతం గాయాల పాలయ్యాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులను సైతం మందుబాబులు లెక్క చేయకుండా ఇష్టానుసారం కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక పిహెచ్సికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందించాలని, అలాగే బెల్ట్ షాపులు కూడా లేకుండా నియంత్రణ పద్ధతిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను పెడచెవున పెట్టి కొంతమంది అధికారులు మద్యం దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వద్ద సిట్టింగ్లు ఏర్పాటు చేసి మందుబాబులను ప్రోత్సహిస్తూ ఉండడమే ఈ గొడవలకు కారణమని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. పాపను ఎక్కించుకొచ్చింది, తీసుకొచ్చింది కూడా మేమేనండి. తర్వాత మీరు వచ్చారు, మీ పక్కన నుంచి ఉన్నది నేనండి. గాంధీ షాప్ గారు ఇతను పొరవడు కొట్టాడు. నేను నా పని అయితే నేను అక్కడ చూసుకున్నాను. కొట్టించున్న వాళ్ళు ఏళ్ళు వెళ్ళిపోయారు, కొట్టినవాడు అతనే వెళ్ళిపోయాడు. మేమేమో అక్కడే కూర్చున్నాం. గంట పోయిన తర్వాత వీళ్ళు 40 మంది వచ్చారు. వాళ్ళందరూ నా మీద కొడతంటే, బాబు మీ ఓళ్ళ మీద గట్ట ఏదైనా చెయ్యేసినా, మీ ఓళ్ళని చూసినా నన్ను చంపేయండి, నాకేం సంబంధం లేదు, నేనేదో అక్కడ కూర్చున్నా. పోనీ ఆ కొట్టినోడు నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, నేను చూపిస్తానన్నా. ఈ లోపల కొట్టేశారు. కానిస్టేబుల్స్ గారు ఎదురుగా మొత్తం అలా చూపిస్తానని చెప్పినా కొట్టారు. ఎంతమంది కొట్టారు? 3 కొట్టింది. కొట్టుకున్నారండి వాళ్ళని. మీది కట్టి చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, బది మొదకలా జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మట్టి పుట్టిల్లల్లా, మట్టి పుట్టిల్లల్లా, పూల తీరు అమరులుంటారు, 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 తొవ్వా పూల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్.
అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ శ్రీకాంతాచారి జోహార్ వేణుగోపాల్ రెడ్డి జోహార్ సువర్ణ జోహార్ కానిస్టేబుల్ కిష్టయ్య జోహార్ ఇషాన్ రెడ్డి జోహార్ సుమన్ గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, అధికార ప్రతినిధి కోనకల మహేష్, ఉట్ల వరప్రసాద్, కోల శ్రీనివాస్, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు. సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెలుతురును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్ గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది. 1 year అయిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి, తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5 కీలక బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఆ తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే బీఎస్సీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసా విధి విధానాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో
శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. తణుకు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి తణుకు మండలం తేతలి గ్రామంలో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి. ఆ పశువధ కర్మాగారానికి 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు. రోజుకు 400 పశువులను వధించే విధంగా దారుణమైన అనుమతులు ఇచ్చారు. 2019 నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేశారు అని అనుమతులు రద్దు చేయించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పశువధ కర్మాగారం తిరిగి గోవుల్ని వధించడం మొదలు పెట్టేశారు. ఇలాంటి కర్మాగారాలు నడవకూడదు. ప్రకృతి కలుషితం అవుతోంది. వేలాది పశువుల్ని గోవుల్ని వధించిన నెత్తురు మన పచ్చటి నేలలో కలిస్తే తర్వాత తరాలకు అరిష్టం. తీవ్ర దుర్గంధంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్దవులు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ని స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస మన పరిసరాల్లో జరగకుండా చూడాలి. ఇప్పుడు తమ విజ్ఞప్తికి స్పందించి వెంటనే చర్యలు పెట్టాలి, లేదంటే త్వరలో ప్రజలను కలుసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాకు అనుమతులు లేవన్న సంగతి మళ్ళీ నిర్ధారణ చేసాం, ప్రజలు చెప్పాం, అధికారులు చెప్పాం. తప్పు వీడిది కాదు. వీడిని తప్పు చేస్తుంటే వీడిని ఉదాసీనంగా వదిలేస్తున్న అధికారులు తప్పు. ఇప్పుడు అధికారులు చెప్పాం, అధికారులు చర్య తీసుకుంటారు. లేదు అధికారుల మీద మేము వీడి మీద చర్య తీసుకుని మేమేం చేస్తాం, అధికారుల మీద చర్య తీసుకోవాలి. అంటే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి, మేము ప్రజలకు సేవ చేయడానికి అధికారిని నియమించుకున్నాం మేము వివిధ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నారు. వాడి వల్ల ఈడు ఆటలాడుతున్నాడు. దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను. విజయవంతంగా జరిగిన రోడ్ రన్ ఫర్ ది ఫ్యూచర్ అనే నినాదంతో విశ్వతేజ మరియు వారి టీం ఆధ్వర్యంలో తణుకు రోడ్ రన్నర్స్ సహకారంతో నిర్వహించిన తణుకు రోడ్ రన్ 3K, 5K, 10K వర్గాల్లో విజయవంతంగా జరిగింది. ఈ ఈవెంట్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య, తణుకు రోడ్ రన్నర్స్ టీం మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభించారు. తణుకు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించిన ఈ రన్లో పాల్గొన్న వారు అసాధారణమైన పట్టుదలను ప్రదర్శించారు. విజేతలకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బహుమతులు అందజేసి ఫిట్నెస్ పై పునరుద్ధరణ అవసరాన్ని ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ ఈవెంట్ను తణుకు రోడ్ రన్నర్స్ టీం నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఐటీడీపీ తాళికోట హరికృష్ణ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యునిగా నియమితులైనటువంటి నన్నూరి నర్సిరెడ్డి ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఐటీడీపీ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఓవర్ అనిత రాష్ట్ర హోంమంత్రి విశాఖ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్న సంతోషంగా ఉంది. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప చేతుల మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్ కు ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించింది. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించాం.
విశాఖలో రోడ్డు ప్రమాదాల బాధితులకు సహకారం అందించే కేంద్రం రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ మార్పు రావాలి, అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నాం. ఆటోల వల్ల కొంత సమస్య ఉంది. ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నా. ఈ మధ్య కాలంలో ట్వీట్స్ పెరిగాయి. వైసీపీ పాపాలు బయటపడుతూ ఉంటే ట్వీట్ షాట్న బయటకు వస్తున్నారు. విజయసాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల భాగస్వాములు అయ్యారు అని బయటపడుతోంది. కనీస విలువలు శకుని లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, పెద్దవాళ్లపై విజయసాయి రెడ్డి మాటలు బాధాకరం. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాము. డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నాం. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ, విశాఖ సిపి, విశాఖ రేంజ్ డీఐజీ, అనకాపల్లి ఎస్పీ, విశాఖ డీసీపీలు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకి మళ్ళీ 2:30 గంటల నుంచో మాట్లాడవాలండి. ఎవరికి మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారు మీరు చెప్తారు. ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్ లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కదా, డిపార్ట్మెంట్ లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ రోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. మేమేం దాన్ని రాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈ రోజు విషయం ఏంటంటే, ఎందుకు కుసావు అడుగుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరు తీసుకొచ్చి పెట్టారని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టాలని విశాఖలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసి సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండాంతరాలు కూడా తెలియజేయాలని నేడు ప్రభుత్వానికి, నేడు కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాం. విశాఖ సాగర్ తీరంలో నేవీ బ్యాండ్ మ్యూజిక్ హోరెత్తింది. విశాఖ నగరం 1 టౌన్ పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న రోజ్ హిల్స్ కొండగుడిక ఎంతో ప్రసిద్ధి చెందింది. నర్సాపురం పట్టణంలో పండుగ వాతావరణంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. నర్సాపురం పట్టణం ఎస్ఎన్ఎస్ మున్సిపల్ లెనిన్ హై స్కూల్ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారగా రోడ్డుపై ప్రయాణికులు బస్సులను ఆపినా కూడా బస్సులు ఆగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా ఇదే సమయంలో ప్రధాన రోడ్డు పనులు కొనసాగుతూ ఉండడంతో గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదాని రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని తమకు టీషర్ట్లు ఇచ్చే అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురుకలు వేశారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. అదాని రేవంత్ టీషర్ట్లతో అనుమతించబోమని బీఆర్ఎస్ నేతలను అడ్డున్నారు. భద్రతా సిబ్బంది అదాని రేవంత్ దోస్తానా అంటూ టీషర్ట్లతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించిన తర్వాత టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ప్రయత్నించారు. దీంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్లో తరలించారు పోలీసులు. జరిగింది కానీ పోలీస్ జులుంతోని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గారిని అడుగుతున్నాం, మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా? మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా? మరి ఇదే టీషర్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా? మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని కోరుతాం. గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కూడా చేశారు కదా. ఈ రోజు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు అనుకుంటున్నాం? మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది, అదానీ గారిది, మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీషర్ట్నే ఇదే టీషర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు. అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని లోపల రానియట్లేదు. మేము ఏమడుగుతా ఉన్నాము? రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం. అదానీ గారికి, రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము. దాని గురించి మేము వాళ్ళు టీషర్ట్ వేసుకొని వెళ్తున్నాం. పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు, కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన 100% ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, స్పీకర్ గారు ఆర్డర్ ఉందా? స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా? మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కోరుతా ఉన్నాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎంఓయూ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేశాడని అదానీ వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దొత్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డిది కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, మీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని. కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హెచ్ఎంజీఏ ప్రాంగణం వద్ద భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి స్వాగతం పలికిన సమాచార శాఖ కమిషనర్ హరీష్. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా నెక్లెస్ రోడ్ హెచ్ఎంజీఏ ప్రాంగణంలో భాషా సాంస్కృతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్న తెలంగాణ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ను సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.